వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు సహోదరులు కొల్లి బాబురావు ఉమాదేవి దంపతులు, కుమార్తె కుమారి సుప్రియ, కుమారుడు సుధీర్ కుమార్, అమ్మమ్మ గారు కనకదుర్గ గారు సహకారాన్ని ఇస్తున్నారు. కొల్లి బాబురావు గారికి, ఉమాదేవి గారికి వారి బిడ్డలు సుప్రియ, సుధీర్ గారులకు, వృద్ధురాలు తల్లి గారి కనకదుర్గ గారికి కృతజ్ఞతలు. అక్టోబర్ మాసంలో ఎపిసోడ్ సహకారులు విస్తృతంగా కావాలి, ప్రార్థించమన్నవి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. బాబురావు గారు కుటుంబము ఈ దినం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అప్పగిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం చేత మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి అధ్యాయము ముగింపు వరకు చదువుదాము. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉన్నవారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. యేసు రూపాంతరము చెందిన సందర్భాన్ని పేతురు జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు చెబుతున్నాడు. ఆ కాలము గుడారముల పండుగ కాలము, పర్ణశాలల పండుగ కాలము. యేసు తన 3 శిష్యులలో పేతురు, యాకోబు, యోహాను అను వారిని తీసుకొని ఎత్తైన పర్వతము మీదకు వెళ్ళి అక్కడ వారి ఎదుట రూపాంతరము పొందాడు, ట్రాన్స్ఫిగరేషన్. ఆయన ఒంటి పైన ఉన్న దుస్తులు దగదగా మెరియుట ప్రారంభమయ్యాయి. ఆయన ముఖము మెరియుట ప్రారంభమైంది. పరలోకము నుండి ఏలియా, మోషే ఆయనతో మాట్లాడుటకు దిగి వచ్చారు. ఆ దృశ్యము చూచి 3 శిష్యులు నేలన పడిపోయారు. యేసుక్రీస్తు శిలువలో నిర్వహించవలసిన నిర్గమమును గూర్చి ఆ 3 చర్చించుకుంటున్నారు. ఆ తదుపరి ప్రభువు ఒక్కడే వారికి కనపడ్డాడు. ఆ సందర్భంలో ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాల, 3 పర్ణశాలలు కట్టేస్తాం, మీరు ఇక్కడ ఉండిపోండి, మనం ఇక్కడే ఉందాం, కిందకి వెళ్ళొద్దు. ఎందుకంటే కింద ఆయనను వెదుగుతున్నారు పట్టుకుని చంపాలని. కాబట్టి పర్ణశాలలలో దాగిన అనుభవంలో మనం ఉండటం మంచిది అన్నాడు పేతురు. కానీ అది మంచిది కాదు. మానవ మనస్సు దేనిని మంచిది అని భావిస్తుంది, ఎక్కడ ప్రమాదం ఉండదో అది మనకు మంచిది.
ఎక్కడ వ్యతిరేకత ఉండదో అది మనకు మంచిది. ఎక్కడ శత్రువు ఉండడో అది మనకు మంచిది. కానీ దేవుని యొక్క డిజైన్లో, ప్రణాళికలో శత్రువు ఉండుట మంచిది, వ్యతిరేకతల మధ్య ఉండుట మంచిది, ప్రమాదము మధ్య ఉండుట మంచిది, హింసకు గురియగుట మంచిది. అందుకే పేతురుకి ఒక శబ్దం వినపడింది ఆకాశం నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మీతో చెప్పింది చెయ్యండి. పేతురు తాను చెప్పింది యేసు చెయ్యాలనుకున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు యేసు చెప్పింది మీరు చెయ్యండి. మానవ జాతికి ఒకటే దైవ సందేశం, ఆయన మీతో చెప్పినది చేయండి. యేసు వారితో లెండి మనం వెళదాం అని వారిని తీసుకొని కిందకి దిగొచ్చాడు. ఈ సన్నివేశం ఆ ముగ్గురి జీవితాల్లో అలా పదిలంగా ఉండిపోయింది. ప్రత్యక్షంగా చూచినటువంటి అనుభవం, అది అనుభవించిన అనుభవం, ఆత్మ జ్ఞానంతో నిండుకున్నటువంటి అనుభవం. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వారి కనుల ఎదుట కనపరచబడినటువంటి ప్రధాన రుజువు. దానిని పోలిక చేసి మాట్లాడుతూ పేతురు, అంతకంటే గొప్ప ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు. క్రిస్టియానిటీ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్, నాట్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎల్డర్స్. క్రైస్తవ్యమును నమ్ముటకు ఆధారము వాక్యము, శుభప్రదమైన వాక్యం, నమ్మకమైనటువంటి వాక్యం, స్థిరమైనటువంటి వాక్యం. అంతేగాని పేతురికి ఇలా కల వచ్చింది, లేకపోతే ఇలాంటి వ్యక్తిగత అనుభవం కలిగింది కనుక మనం నమ్మాలని కాదు. అపోస్తలులు పునరుద్ధానుడైన యేసుక్రీస్తును నమ్మారు, మనం చూడలేదు, వాళ్ళని చూచి నమ్మారు. వారంతా ప్రత్యక్షతలు చూచి, మాట్లాడి, తాకి, అనుభవించి నమ్మారు. మనం అలా కాదు. మనము ప్రవచన స్థిరమైన వాక్యమును విని నమ్మాము. నమ్మిన కారణమున దేవుడు మనకు దొరికాడు. అనుభవంలో స్పృశించి తెలుసుకొనగలిగాము. కనుక మోర్ దాన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ great men of God, we have sufficient scriptures to believe God. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును నమ్మటానికి మనకున్న వాక్యము ఆధారము. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని వాక్యమును తప్ప వెలుపటికి వెళ్ళి దేనిపై ఆధారపడి దేవుని యందు నమ్మిక ఉంచవద్దు, దేవుని గురించిన పరిశోధన చేయవద్దు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మీ హృదయములలో ఆ వాక్యము వెలుగిచ్చు దీపం.
అవిశ్వాసపు అంధకారాన్ని తోలివేసి విశ్వాసమనే వెలుగును ఇచ్చేది ఈ వాక్యము. ఇది మనం గుర్తెరగాలి. అందుకనే నీ వాక్యము నా త్రోవలకు వెలుగు, నా యొక్క మార్గాలకు దీపం అని అంటాడు కీర్తనకారుడు. ఇట్ లీడ్స్ అస్ ఇన్ హిజ్ వేస్. ఆయన మార్గములలో మనలను నడుపునది ఆ వాక్యము. కనుక మనం నమ్మినది యేసుక్రీస్తును అనగా వాక్యాన్నే. శరీరధారి అయిన వాక్యాన్ని నమ్మాం. అందుకే మనకు వెలుగు కలిగింది. దానిపై లక్ష్యం ఉంచినప్పుడు మేలు కలుగుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మొట్టమొదటి వచనాలు మీరు చూస్తే, సామెతల యొక్క ఉద్దేశాన్ని సొలొమోను మహారాజు రాస్తూ, మీకు వెలుగిస్తుంది, జ్ఞానమిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది ఈ వాక్యము. దీన్ని మీరు నేర్చుకోండి, గైకొనండి, తెలుసుకోండి, అనుసరించండి అని చెప్పుకొచ్చాడు. కావున మన జీవితాల్లో అంతరంగ సంబంధమైన అంధకారము నుండి మనకు విడుదలనిచ్చి అంతరంగ సంబంధమైన వెలుగును మనలో జనింపచేసి దైవ సంబంధమైన జ్ఞానమును మనకిచ్చేది దేవుని వాక్యమే. నీ స్వస్థత అనుభవాలు కాదు, నీ మిరాకిల్స్ కాదు. క్రైస్తవ్యానికి ఆధారం వాక్యమే. కనుక వాక్యమును గురించి అంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలోని ఏ ప్రవచనము పుట్టలేదని తెలుసుకోండి. మానవ ఊహ నుండి ప్రవచనాలు పుట్టవు. మానవుని ఊహ నుండి ప్రవచనం పుట్టదు. ప్రతి ప్రవచనము పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలుగుతుంది. మానవుని ఇచ్చ నుండి కలుగదు, దైవాత్మ ప్రేరణ నుండి కలుగుతుంది. ఇది ఫండమెంటల్ బేసిక్ ఫర్ ద స్క్రిప్చర్. వాక్యానికి ఆధారము పరిశుద్ధాత్మ దేవుడు. కనుక వాక్యము మన ముందుకు రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఒక మెలుక చెబుతాను, వినండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన యందు విశ్వసించిన వారికి నిత్య జీవం అనేటువంటి ఒక సెంటెన్స్, ఒక వాక్యం, ఒక వచనం, ఒక వర్డ్స్ మన లైఫ్లో గ్రహించి నమ్మాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయాలి. దేవుని ప్రత్యక్షత కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే. క్రీస్తుకు వెలుపట దేవుని ప్రత్యక్షత లేదు, అనంగీకారం. ఈ ప్రాథమిక సూత్రం క్రైస్తవులు పాటించి తీరాలి. దేవుడు అనేది ఏదైతే బయలుపరచబడి ఉన్నవాడో అతడు క్రీస్తునందు మాత్రమే బయలుపరచబడ్డాడు. ఇన్కార్నేటెడ్ అండ్ ప్రీ ఇన్కార్నేటెడ్. ఇన్కార్నేటెడ్ శరీరము ధరించినాక, ప్రీ ఇన్కార్నేటెడ్ శరీరము ధరించటానికి పూర్వం. దేవుడు తనను మానవునికి ప్రత్యక్షం పరుచుకోవాలనుకున్నప్పుడు తన కుమారుని ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఆ కుమారుడు వాక్యము. ఆ కుమారుడే పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవడును ఎన్నడును ఎప్పుడును చూడలేదు. ఒక్క క్రీస్తు
భక్తే చూచాడు తప్ప దేవదూతలతో సహాయపడు చూడలేదు, చూడబోడు, చూడనేరడు. తిమోతికి పౌలు రాశాడు, ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉండి ఎవడును ఎన్నడును ఎప్పుడును చూడనేరని వాడుగా ఉన్నాడని రాశాడు. చూడలేదు, చూడబోడు ఎవడు కూడా. దేవదూతలు కానీ, 24 పెద్దలు కానీ, కెరూబులు కానీ, సెరూపులు కానీ ఎవ్వడును దేవుణ్ణి చూడలేదు, యేసు తప్ప. కనుక యేసు ద్వారా తప్ప దేవుడు ప్రత్యక్షం కాడు, ప్రత్యక్షం కాలేదు అనేది బైబిల్ యొక్క మాట. అదర్ దాన్ దట్ నో డిస్కషన్. సింపుల్, వెరీ సింపుల్, ఇంకో మాటే లేదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో యెహోవా ప్రవక్తలకు ఇతర ప్రవక్తలకు తగువు. లోకములో ఉన్న దేవతల ప్రవక్తలందరూ యెహోవా ప్రవక్తను వెలివేసి హింసించి చంపటానికి కారణం అదే. ఎందుకంటే దే వోంట్ యాక్సెప్ట్ ఎనీవన్ యాజ్ గాడ్. ఎవరిని దేవునికి అంగీకరించరు, ఆ వాక్కునే దేవునికి అంగీకరించారు. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. The revelation of God in the Old Testament is only through the scriptures. అందుకే ప్రభు అన్నాడు యూదులతో మాట్లాడుతున్నప్పుడు, మీరు లేఖనాలను నమ్ముచున్నారు కదా, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. నేను వాక్యమును కొట్టివేయుటకు రాలేదు, నెరవేర్చుటకు వచ్చానన్నాడు. He came to fulfill the scriptures. అందుకే యేసుక్రీస్తుకు ఒక పేరుంది, ప్రవచన పురుషుడు. ప్రవచనాలన్నీ ఆయన యందు నెరవేరాయి, నెరవేరుతున్నవి, నెరవేరబోతున్నాయి. కనుక దేవుడు యేసునందు మానవాళికి దొరికాడు. యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు నివసించుచున్నాడు. కొలస్సీ పత్రికలో పౌలు అన్నాడు, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం అని అన్నాడు. అదృశ్య దేవుని యొక్క దృశ్య స్వరూపం అయ్యాడు యేసుక్రీస్తు. అన్నింటికీ ఆది సంభూతుడయ్యాడు. కనుక అనువాడను ఉన్నవాడను అన్నవాడు యేసుక్రీస్తే. అందులో ఏ వ్యత్యాసం లేదు. అదే మేము నమ్మేది క్రైస్తవులం. అదే వాక్యం చెప్పింది. అందుకని అన్నాడు, ప్రవచనం ఎప్పుడు మనుషుల ఇచ్చని బట్టి కలుగదు, అది దేవుని ఆత్మ ప్రేరణ వలన దేవుని మూలమున కలిగింది పలికారు అని అన్నాడు. దేవుని ఆత్మ, దేవుని మూలము దేవదూతల ద్వారా కాదు, దేవదూతల ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు. ప్రవచనం ఎప్పుడు దేవుని మూలముగా, ఆత్మ మూలముగానే. అది ఎవరు పడితే వారు మాట్లాడిన ఇది కాదు, సంపూర్ణమై ఉన్నది. ఇక న్యూ ప్రాఫెసీ లేదు, ఇక కొత్తగా పుట్టబోయేదేమీ లేదు. ముగించబడింది, బయలుపరచబడటం ముగించబడింది. క్రీస్తు రాకడ అనంతరం జరిగేటువంటి 1000 ఏండ్ల పాలన, దాని అనంతరం జరిగేటువంటి తీర్పు, దాని అనంతరం జరిగేటువంటి నాశనము, దాని అనంతరం జరిగేటువంటి నూతన భూమి, నూతన ఆకాశము, ఇవన్నీ కూడా వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారిగానే అన్నీ ముందస్తుగానే చెప్పబడ్డాయి. ఇక ఆ తరువాతది కొత్తగా ప్రవచనం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంతో ప్రవచనం ముగించాడు. ఇక మరొక క్రొత్త జరగబో అంశాన్ని, దైవ ప్రణాళిక ఎక్స్టెన్షన్ గురించి
దేవుడు ఎక్కడ మాట్లాడాడు, అయిపోయింది, అది మాట్లాడేశాడు. హెబ్రీ 1:1 ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు కాదు, మాట్లాడెను. యోహాన్ 14:1 అన్నాడు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, నేను వెళుతున్నాను, తిరిగి వస్తానన్నాడు. మీరు నాతో ఉండేటట్లుగా తీసుకుని వెళ్తానని అన్నాడు. కనుక వాట్ ఎవర్ ద స్క్రిప్చర్ రివీల్డ్ త్రూ హిమ్ ఇన్ హిమ్ ఈజ్ పర్మనెంట్. ఇక్కడే ప్రజలు కొట్టేది ఇలాంటి బోధ చేసినందుకు. కానీ చేయాల్సిందే. ఇర్మియా అదే చేశాడు, జకరియా అదే చేశాడు. ఎందుకంటే ఆయన తప్ప మార్గం లేదు. అన్ని మార్గాలు రోమ్ పట్టణానికే పోతాయి కాదు, ఇక్కడ ఒకే మార్గం, అది యేసుక్రీస్తే. ఆ మార్గమనే క్షమాపణ, ఆ మార్గమనే నిత్యజీవం, ఆ మార్గమనే పరలోకం. ఆ మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాలేడు. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం. పేతురు ఎంత విపులంగా దీనిని గురించి చెబుతూ వచ్చాడు. మనుషులు తెలుసుకోవాల్సింది, మనిషి ఇచ్చ వలన వాక్యం పుట్టదు. ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని రకాలు మనుషులు చెప్పే ప్రయత్నం చేస్తే చేయవచ్చును, కానీ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల కాదు. మనం ఇచ్చేటువంటి తాత్పర్యాల వల్ల కాదు. వాక్యానికి తాత్పర్యాలు ఇస్తున్నాం అంతే. వాక్యం స్థిరం, మార్పు లేనిది. కనుక దీనిని గ్రహించాలి అని నేర్చుకోవాలి. దీనికి చేర్చేది లేదు, తొలగించేది లేదు. దీనిని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అంతకంటే ప్రాపర్గా టీచ్ చేయాలి. ఎట్లా పడితే అట్లా కాదు. ఇవాళ ఆ ప్రాపర్ టీచింగ్, అండర్స్టాండింగ్ లేక క్రైస్తవ పెద్ద బోధకులు కొట్టుకు దాస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా తయారవుతున్నారు. తదుపరి 2వ అధ్యాయానికి వెళదాము. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22 వచనాలు అతి ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. అతి ప్రాముఖ్యమైన వచనాలు. ఈ అతి ప్రాముఖ్యమైన వచనాల్లో ప్రధాన అంశము అబద్ధ బోధకులు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ద ట్రూత్, మీనింగ్, డెఫినిషన్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద ట్రూ స్క్రిప్చర్ తెలుసుకోకపోతే అబద్ధ బోధకులు తయారవుతారు. అబద్ధ బోధకులు తయారైపోతారు. ఏనుగుని 4 గుడ్డి వాళ్ళు వర్ణించారట. ఒకడు తొండము పట్టుకొని, ఒకడు తోక పట్టుకొని, ఒకడు వీపును పట్టుకొని, ఒకడు కాలును పట్టుకొని, ఒకడు మోకని, ఒకడు స్తంభమని, ఒకడు మైదానమని, చెవి పట్టుకున్న వాడు చాటని. సంపూర్ణమైన దైవ ప్రత్యక్షతను గూర్చిన సంపూర్ణ అర్థం తెలియక, దేవుని గుణలక్షణాలు తెలియక, దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణ అర్థము తెలియక, దేవుని యొక్క కాలమాన విభజనను గురించి అర్థం కాక, ఆయన యొక్క మనస్సును ఎరుగక వాక్యాన్ని ఎవరైతే వివరింపూనుకుంటారో వారు అబద్ధ బోధకులు అయిపోతారు. బైబిల్లోంచి కొన్ని వచనాలు చూపించి ఇతరులను పడగొట్టేస్తారు. హాస్యం అన్నమాట. పాత నిబంధనలో కొన్ని వచనాలు ఎవరికి చెప్పబడ్డాయి, ఎప్పుడు చెప్పబడ్డాయి, ఎందుకు చెప్పబడ్డాయి, ఎవరు చెప్పారు ఆ మాట, ఎందుకు చెప్పారు, ఏమయ్యుండి చెప్పాడు, అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తమ కాంటెక్స్ట్లో ఆ వాక్యాన్ని విమర్శించి అపార్థం చేస్తారు.
కనుక బైబిల్ గ్రంథం అంటే భూ సంబంధమైన ఒక్క ధర్మం కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆ దేవుని యొక్క ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా ఈ భూమి మీద ఎలా బ్రతికి చూపించాలో అది క్రైస్తవ్యం. కనుక బైబిల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మనల్ని. బైబిల్ని మనం ధ్యానించే కొలది అది మనలను ధ్యానించేస్తుంది, అది మనలను చదువుతుంది. మన లోపాలు మనకు తెలుస్తాయి, మన పాపం మనకు తెలుస్తుంది, మన అశక్తత మనకు తెలుస్తుంది. ఎవడైతే తన పాపము, తన అశక్తత, తన యొక్క నిష్ప్రయోజకత్వం తెలుసుకోలేడో వాడు మంచి బోధకుడు కాలేడు. రేపటి దినం 2వ అధ్యాయం 1వ వచనములోని అబద్ధ బోధకులను గురించి మాట్లాడుకుందాము. వాళ్ళు ఎలా ఉంటారు? మన మధ్య ఉంటారు. బోధకులు అనగానే అంగీలు ఆనాటి నిదర్శనాలు. బోధకులు అంటే అంగీలు ఉంటాయి ఆ రోజుల్లో. ఇవాళ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్ కోడ్స్. వీటన్నింటి మధ్య ఎట్లుండాలి అనేది రేపు చెప్పుకుందాము. ఇది ముగించే ముందు తెలంగాణలో స్టీఫెన్సన్ అనేటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ఒక వ్యాఖ్య ప్రకంపనాలు తీసుకొచ్చింది. ఆ గొప్ప ప్రకంపన అదేమిటంటే, ఇండిపెండెంట్ పాస్టర్స్ మస్ట్ కీప్ క్వైట్, దే షుడ్ నాట్ ప్రీచ్. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నోరు మూసుకోవాలన్నాడు. బీజేపీ తెలంగాణ విభాగం దాన్ని ఖండించింది. ఎందుకు చెప్తున్నానంటే, అబద్ధ బోధకులు ఎట్లా వస్తారు, ఏమిటి వారి బోధలు ఏమిటి? క్రైస్తవ్యంలోనే ఇన్ని వందల వేల రకాల కల్ట్స్, డిఫరెన్సెస్ ఉండటానికి కారణం ఏంటి? రేపటి ధ్యానాల నుంచి చూద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము జాలిపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కుమార్తె సుప్రియ, కుమారుడు సుధీర్ కుమార్, అమ్మమ్మ గారు కనకదుర్గ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సుప్రియ గారు కుటుంబము చేసిన సహాయమును బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి మాసం ఎపిసోడ్ ఇస్తున్నారు. ఇలాంటి వారిని మాకు ఒక 30 మందిని క్రొత్త సంవత్సరానికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. యేసు నామమున వేడుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.